Institute of Mathematical Foundations Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. In this mathematical foundation classes, we are discussing what maths foundations. We completed what maths classes, 25 classes we completed. Now we are at what 26th class. The 26th class is what in 26th class we are discussing maths concept 19. That is what rounding off nearest 10 and rounding off nearest 100. So how we will round up the given number to the nearest 10. So in order to round up the nearest 10, we should take what ones place. In ones place, if less than 5 number is present, less than 5 number is present, less than 5 number ganaka unte, we what keep its lower 10. For example, I have what 23 I have, and 44 I have, then what 12 I have. ఇప్పుడు ఈ నెంబర్ని టెన్స్కి నియరెస్ట్ టెన్స్ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10కి చేయాలి. నియరెస్ట్ 10 అంటే ఏంది? ఇది 20కి దగ్గరగా ఉంటుందా లేదా 30కి దగ్గరగా ఉంటుందా? 20కి దగ్గరగా ఉంటుందా 30కి దగ్గరగా ఉంటుందా అనేది మనం రౌండ్ అప్ చేయాలి. ఎట్లా రౌండ్ అప్ చేస్తాము అని అంటే we take what first digit ones place. ఈ వన్స్ ప్లేస్ లోపల లెస్ దాన్ 5 కనుక ఉంటే we should round up to lower 10. Lower tens means what 3. Lower tens అంటే ముందు 10 ఏముంది 20. So that's why it is rounded up to what 20. Here also 4 in ones place less than 5. So that's why lower 10 is what 40. అంటే లోయర్ 10 అంటే ఏంది? ఈ ఫస్ట్ డిజిట్ ఏముంది 40 ఉంది. ఇది 40 అన్నా కావచ్చు లేదా 50 అన్నా కావచ్చు. ఓకేనా? నియరెస్ట్ 10 అంటే. సో ఇది వన్స్ ప్లేస్లో 4 వన్స్ ప్లేస్లో ఏముంది? లెస్ దాన్ 5 నెంబర్ ఉంది కాబట్టి లెస్ నంబర్కి లెస్ టెన్స్కి రౌండ్ అప్ చేయాలి. ఇక్కడ ఎట్లా ఉంది? 12 ఉంది. ఇక్కడ ఇక్కడ ఏముంది? 10 ఉంది, 1 ఉంది కాబట్టి ఇది 10 కానీ 20 కానీ కావాలి. లోయర్ 10 అవుతుందా 20 అవుతుందా? ఇక్కడ ఏముంది? 2 నెంబర్ ఉంది వన్స్ ప్లేస్లో. సో దట్స్ వై ఇట్ షుడ్ బి రౌండెడ్ టు లోయర్ 10. లోయర్ 10 మీన్స్ వాట్ ఇట్ ఈస్ వాట్ 10. సో దిస్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే వాట్ వి వాట్ రౌండెడ్ ఆఫ్. వన్స్ ప్లేస్ని బేస్గా చేసుకొని రౌండ్ అప్ చేస్తాము నియరెస్ట్ టెన్స్కి అయితే. వన్స్ ప్లేస్లో లెస్ దాన్ 5 కనుక ఉంటే లోయర్ టెన్స్కి రాయాలి. ఇఫ్ ఇన్ వన్స్ ప్లేస్ మోర్ దాన్ 5 is there, this is the what case 1, model 1 problem. This is the what model 1. Next one model 2 let we take. So in this model 2 in ones place more than 5 is there. More than 5 నెంబర్ ఉంది. మోర్ దాన్ 5 నెంబర్ ఉంటే అప్పుడు ఏం చేస్తామనంటే నెక్స్ట్ 10కి చేయాలి. నెక్స్ట్ 10కి రౌండ్ అప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 67, 89 నంబర్స్ ఆర్ దే. ఇక్కడ ఎట్లా ఉంది? 67 అంటే ఇన్ వన్స్ ప్లేస్ వాట్ వీ హ్యావ్ మోర్ దాన్ 5. సో దట్స్ వై నెక్స్ట్ 10. 60 తర్వాత వచ్చే 10 ఎంత? 70. 89 వన్స్ ప్లేస్ 9 మోర్ దాన్ 5. 8 తర్వాత వచ్చే 10 ఎంత? 90. అట్లా నెక్స్ట్ 10కి రౌండ్ అప్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఏం చేయాలి? లోయర్ 10స్కి రౌండ్ అప్ చేస్తాము. ఇదేమో హయ్యర్ 10స్కి నెక్స్ట్ 10స్కి రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ మోడల్ 2 మెథడ్. నెక్స్ట్ వన్ మోడల్ 3. మోడల్ 3లో ఎట్లా డిసైడ్ చేద్దామంటే మోడల్ 3 అంటే ఏందో చూద్దాము. ఒకవేళ 5 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 85, 65 ఉంది, 5 ఉంది. దిస్ ఇస్ ద వాట్ మోడల్ 3 ప్రాబ్లం.
5 ఉన్నా కూడా ఏమవుతుంది అంటే సేమ్ ఇదే మెథడ్ని అప్లై చేస్తాం. అంటే 5 ఇఫ్ వన్స్ ప్లేస్ 5 we have, we just write what next 10 90 next 10 70. అంటే సేమ్ అన్నట్టు దీనికి మోడల్ 3కి మోడల్ 2కి సేమ్ రూల్. వన్స్ ప్లేస్లో 5 ఉన్నా మోర్ దాన్ 5 ఉన్నా కూడా నెక్స్ట్ 10కి రౌండ్ అప్ చేయాలి. వన్స్ ప్లేస్లో 5 ఉన్నా మోర్ దాన్ 5 ఉన్నా నెక్స్ట్ నెంబర్కి మనము రౌండ్ అప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10. మూడు ఏమున్నాయి మనకు మోడల్స్ ఉన్నాయి. మోడల్ 1లో వన్స్ ప్లేస్లో లెస్ దాన్ 5 కనుక ఉంటే దాని ముందు ఉన్న నంబర్ ఏది ఉంటుందో అవే టెన్స్ వస్తుంది. వన్స్ థర్డ్ ప్లేస్లో కనుక 5 కన్నా ఎక్కువగా ఉన్నా 5 ఉన్నా నెక్స్ట్ 10 వస్తుంది. నెక్స్ట్ 10కి రౌండ్ అప్ చేయాలి. నెక్స్ట్ 10కి నంబర్కి మనం రౌండ్ అప్ చేస్తాం. ఇక రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 100. నియరెస్ట్ 100కి రౌండ్ అప్ చేసేటప్పుడు చూద్దాం ఎట్లా రౌండ్ అప్ చేస్తాం అనేది. ఐ విల్ రిమూవ్ దిస్ వాట్ ఎగ్జాంపుల్. సో మీరు అంతకుముందే వీడియో పాజ్ చేసుకొని ఇవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాసుకోవాలి. సో ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 100. రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 100కి రౌండ్ అప్ చేయడానికి చూద్దాం. సో మోడల్ 1 చూద్దాం. ఇన్ దిస్ మోడల్ 1, ఈ మోడల్ 1లో మనము let me take what I am taking what 2 8 3 and what 1 9 2 I am taking. ఇప్పుడు ఈ మోడల్ 1లో ఏం చేస్తామంటే నియరెస్ట్ 100కి రౌండ్ అప్ చేయాలని అంటే we concentrate what tens place, tens digit. If tens in the place of what tens digit లో కనుక మోర్ ఫస్ట్ లెస్ దాన్ 5 తీసుకున్నాం. లెస్ దాన్ 5 తీసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఇక్కడ 4 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం. ఈ టెన్స్ డిజిట్లో లెస్ దాన్ 5 ఉంది అనుకోండి. లెస్ దాన్ 5 కనుక ఉంటే లోయర్ 100కి రౌండ్ అప్ చేయాలి. అంటే రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ అండ్ లోయర్ 100 మీన్స్ ఇక్కడ ఏ 100s ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అవే 100s ఉంటాయి. ఓకేనా? ఈ నియరెస్ట్ 100లో ఏ నెంబర్ అయితే ఉంటుందో 100s ప్లేస్లో అదే నెంబర్ ఉంటుంది, అదే 100 ఉంటుంది. సో ఇక్కడ 2 4 3 10s ప్లేస్ ఈజ్ వాట్ లెస్ దాన్ 5. సో దట్స్ వై ఈ 100 ఉంటుంది. 10s ప్లేస్లో లెస్ దాన్ 5. సో దట్స్ వై ఈ 100 ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మనము రౌండ్ అప్ చేయాలి. 10s ప్లేస్ తీసుకొని 10s ప్లేస్లో కనుక లెస్ దాన్ 5 కనుక ఉంటే అది ఏ 100 నెంబర్కి సంబంధించిందో అదే 100s ఉంటాయి. ఇది 200కి సంబంధించిన నెంబర్ కాబట్టి అవే 100 ఉంటాయి. ఇక మోడల్ 2 లెట్ వి టేక్. ఇన్ దిస్ మోడల్ 2, ఈ మోడల్ 2లో మనము చూద్దాం. మోడల్ 2లో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ మళ్ళీ టెన్స్ డిజిటే తీసుకోవాలి. నియరెస్ట్ 100 అన్నప్పుడు టెన్స్ డిజిట్ తీసుకోవాలి. గ్రేటర్ దాన్ 5 నెంబర్స్ ఉన్నది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 9 6 అండ్ 8 7 4. ఇప్పుడు నియరెస్ట్ 100 కాబట్టి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? టెన్స్ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెన్స్ ప్లేస్లో ఎట్లా ఉంది? మోర్ దాన్ 5 ఉంది. సో దట్స్ వై నెక్స్ట్ 100. 2 తర్వాత వచ్చే 100 ఏంటిది? 300 రాయాలి. ఇప్పుడు 8 7 4. హియర్ ఇస్ వాట్ 7 మోర్ దాన్ టెన్స్ ప్లేస్లో మోర్ దాన్ 5 ఉంది కాబట్టి నెక్స్ట్ 100 తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద వాట్ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10 విత్ టెన్స్ ప్లేస్లో ఎట్లా ఉంది? మోర్ దాన్ 5 ఉంది. ఇక మోడల్ నెంబర్ 3 తీసుకోండి. దట్ మీన్స్ వాట్ మోడల్ 3. మోడల్ 3లో ఏం తీసుకుంటాము? సేమ్ మోడల్ 3 మోడల్ 2 సేమ్ ఉంటుంది. దట్ మీన్స్ వాట్ సేమ్ రూల్. ఏంటిదట? మోడల్ 3లో ఇఫ్ వాట్ టెన్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్ లోపల 5 డే ఉంది, నంబర్ 5 డిజిట్ ఉన్నది, అప్పుడు ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 6 అండ్ 9 5 9 ఇట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇన్ ద వన్స్ ఇన్ టెన్స్ ప్లేస్ వాట్ వీ హ్యావ్ 5 వీ హ్యావ్ సేమ్ ఉంది. 5 కంటే తక్కువ ఉంటేనేమో ఆ ముందున్న నెంబర్ ఏది ఉంటుందో అవే 100s ఉంటుంది. 5 కంటే ఎక్కువ ఉంటే దాని ముందున్న నెంబర్ ఏది ఉందో దానికంటే ఒకటి 100 ఎక్కువ ఉంటుంది. ఇది 200 కాబట్టి 300 అవుతుంది.
ఒకవేళ 5 ఉందనుకోండి, 5 ఉన్నా కూడా నెక్స్ట్ 100 అంటే 400. ఇక్కడ 5 ఉన్నా కూడా నెక్స్ట్ 100 అంటే ఎంత 1000. సో దిస్ ఈజ్ వాట్ రౌండింగ్ ఆఫ్ హండ్రెడ్స్, టెన్స్ అండ్ హండ్రెడ్స్. ఒకవేళ రౌండింగ్ ఆఫ్ 1000 అడిగింది అనుకోండి, యూ అప్లై సేమ్ రూల్స్ ఫర్ హండ్రెడ్స్ డిజిట్. టెన్స్ ప్లేస్ కానీ ఇక్కడ మనము నియరెస్ట్ 10 రాయమన్నప్పుడు వన్స్ ప్లేస్ తీసుకొని రౌండ్ అప్ చేసినాము. నియరెస్ట్ 100 రాయమన్నప్పుడు టెన్స్ ప్లేస్ తీసుకొని రౌండ్ అప్ చేసినాము. నియరెస్ట్ 1000 రాయమంటే మీరు హండ్రెడ్స్ ప్లేస్ తీసుకొని 100 ప్లేస్ వాల్యూని తీసుకొని రౌండ్ అప్ చేయాలి. 100 ప్లేస్ వాల్యూలో కనుక లెస్ దాన్ 5 ఉంటే అదే 1000 అవుతుంది. 100 ప్లేస్ వాల్యూలో కనుక మోర్ దాన్ 5 ఉన్నా నెక్స్ట్ 1000కి రౌండ్ అప్ చేయాలి. సో దీస్ ఆర్ వాట్ రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10 అండ్ హండ్రెడ్స్ కాన్సెప్ట్. అండ్ 1000 ఏది లాక్ అడిగినా ఏది అడిగినా కూడా దానికంటే ముందు నెంబర్ని తీసుకొని మనము రౌండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ని అంటే రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 10 100కి రౌండ్ అప్ చేస్తాం. సో వీడియోని పాజ్ చేసుకొని క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. ఇక హోంవర్క్లో HW క్లాస్ వర్క్ ఈజ్ కాపీ ఇట్. homework number is what 26 and exam number is also what 26. ఇందు లోపల నేను ఏం చేస్తాను, డిఫరెంట్ క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ అండ్ వాట్ యూ రౌండ్ అప్ దెమ్ యాజ్ నియరెస్ట్ 10 అంటే వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్. 10కి అడిగితే 10కు, 100కి అడిగితే 100, 1000 అడిగితే 1000, ల్యాక్ అడిగితే ల్యాక్కి మీరు రౌండ్ అప్ చేయాలి. అది హోంవర్క్ కింద వస్తుంది. ఎగ్జామ్ కింద ఏమేమి వస్తుంది, మ్యాథ్స్ కాన్సెప్ట్ 25 వరకు ఏమేమి క్లాస్లో అయితే జరిగినావో, ఏమేమి కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసినామో ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క ఎగ్జామ్ రావడం జరుగుతుంది. ఇది మనకు రివిజన్ కోసం యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మీరు 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఎగ్జామ్ పేపర్లో. కాబట్టి మీకు ఇప్పుడు నేను ఎక్కడున్నాను, 26th క్లాస్లో ఉన్నాను. అంటే 25 వరకు వస్తుంది. అంటే ముందు ఉన్న 5 క్లాసెస్ వదిలిపెట్టి 20 క్లాసెస్ దాకా కిందికి ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీరు 20 టైమ్స్ రివిజన్ చేసినట్టుగా అవుతుంది. 20 టైమ్స్ రివిజన్ చేసినారనుకోండి లైఫ్ టైంలో మర్చిపోరు. అది మెయిన్ కాన్సెప్ట్. మన IMF ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్లో ఈ ఎగ్జామ్ అనేది చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. మన సక్సెస్కి ఈ ఎగ్జామే కీ రోల్. ఈ ఎగ్జామ్లే కీ రోల్. అంటే ఎట్లా అవుతుంది అని అంటే, మీకు రివిజన్ చేసుకోండి అంటే రివిజన్ చేస్తారా తెలుసు, మీరు చేసే రివిజన్ తెలుసు నాకు. కాబట్టి మీతోటి రివిజన్ చేయించడం కోసమే మీకు తెలియకుండానే మీ మీదనే ప్రయోగం జరుగుతుంది. అది ఎగ్జామ్ పేరు మీద జరుగుతుంది. కాబట్టి ఏ పేరు మీద జరిగినా ఏం జరిగినా మీరు డెవలప్ కావడము, మీరు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ను నేర్చుకోవడమే మన ముఖ్యం. కాబట్టి దానికోసం ఏ ప్రయత్నమైనా ఇంకా ఏదైనా ట్రిక్ ఉన్నా కూడా ఆ ట్రిక్స్ని కూడా ప్లే చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకేమైనా కొత్త డిస్కస్ చేస్తే, కొత్త ఐడియాస్ ఏమైనా వస్తే ఆ ఐడియాస్ మీద కూడా మనము ఈజీగా గుర్తుపెట్టుకునేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ కాన్సెప్ట్ ఆఫ్ నియరెస్ట్ 10 అండ్ నియరెస్ట్ 100, నియరెస్ట్ 1000 అండ్ నియరెస్ట్ lakhs. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇది చేయండి. హోంవర్క్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ముందు రోల్ అయిన నెంబర్కి వాట్సాప్ చేస్తే ఐ విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్. ఓకే రైట్, బాయ్.